జై నారసింహ, జై జై నారసింహ. మంగళగిరి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ గజవాహన మహోత్సవానికి మేళతాళాలు, కనక తప్పెట్లు, వేషధారణలు, బాణాసంచాలతో శ్రీ స్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదములను స్వీకరించారు. ఈ ఉత్సవ విశేష పూజా కార్యక్రమాన్ని దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, దివి అనంత పద్మనాభాచార్యులు అర్చక బృందం నిర్వహించగా దేవస్థాన ఈవో ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గజవాహనంపై స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఈ గజవాహన విశిష్టతని దేవస్థాన ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు ఈ విధంగా వివరించారు. జై జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామివారికి అత్యంత వైభవపేతంగా వైఘానస ఆగమయుక్తంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వాటిలో ఈరోజు భాగంగా ఈ రోజున స్వామివారు గజవాహనం మీద దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అటువంటి గజవాహనాన్ని మనం ఈ రోజున దర్శనం చేసుకున్నట్లయితే స్వామివారిని ఆ యొక్క దివ్యమంగళా శాసనాలతో మనం అందరం కూడా మంచి ధనకనక వస్తు వాహనాలతో ఎటువంటి దారిద్ర్యం లేకుండా మనని ఉన్నతమైన స్థానంలో ఉంచుతుందని మన పురాణాలు చెప్పబడ్డాయి. అదేవిధంగా మన మంగళాద్రి క్షేత్రం అంటే మంగళాద్రి పర్వతం కూడా ఈ గజాకారంలోనే ఉంటుంది. కాబట్టి ఈ మంగళాద్రి క్షేత్రం కూడా ఈ యొక్క గజ రూపంలో మంగళాద్రి పర్వతం మనకి ఇక్కడ ఉండటం వల్ల మన అందరం కూడా అష్టైశ్వర్యాలతో ఉంటున్నాం. కాబట్టి స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని ఈ రోజున దర్శన భాగ్యాన్ని చేసుకొని మీరు మీ కుటుంబం అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారి దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా దివ్యమంగళా శాసనం తెలియపరుస్తున్నాం. జయ నారాయణ.